హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు ఒక జ్యూసర్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. నేను మోర్ దెన్ 10 జ్యూసర్స్ వాడి రివ్యూ చేశాక ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్లో ఆల్రెడీ వాటర్ ప్యూరిఫైర్స్ మీద ఒక వీడియో ఉంది అండ్ మిక్సర్ గ్రైండర్స్ మీద ఇంకో వీడియో చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. మనం ఫస్ట్ బెస్ట్ జ్యూసర్స్ లిస్ట్ చూసే ముందు జ్యూసర్స్ గురించి తెలుసుకుందాం. జ్యూసర్స్ మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి: కోల్డ్ ప్రెస్ జ్యూసర్, సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అండ్ బ్లెండర్. వీటిల్లో ఏది మంచిది, ఏది మనకు సెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం. కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అంటే ఏంటంటే జ్యూస్ని స్లోగా జ్యూస్ చేస్తుంది. అరౌండ్ 50 RPM అలాగే అంత స్లోగా జ్యూసింగ్ చేస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది అది కూడా తెలుసుకుందాం. ఇంకా సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అంటే బయట జ్యూస్ షాప్స్ ఉంటాయి కదా, జ్యూస్ షాప్స్లో అంతా వాడేది సెంట్రిఫ్యూగల్ జ్యూసర్. ఎగ్జాంపుల్ వచ్చి మన సుజాత పవర్ మ్యాటిక్ జ్యూసర్. ఎక్కడ మీ జ్యూసర్ షాప్లో చూసినా కూడా సుజాత జ్యూసరే వాడుతుంటారు. అదేంటంటే చాలా స్పీడ్తో వర్క్ అవుతుంది. ఎంత స్పీడ్ అంటే 15,000 RPM లేకపోతే 20,000 RPM అంత స్పీడ్తో కూడా జ్యూసింగ్ చేస్తుంది. అంటే బ్లెండర్ అనేది కూడా హై స్పీడ్తోనే బ్లెండింగ్ చేస్తుంది. బనానా షేక్, స్మూతీస్ అలాంటివి చేసుకునేదానికి బ్లెండర్ యూజ్ అవుతుంది. మామూలుగా జ్యూసర్ ఎక్కువ యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్, ABC జ్యూస్ అంటారు. అది చేసుకునేదానికి చాలామంది అడుగుతున్నారు ఏ జ్యూసర్ తీసుకుంటే బెస్ట్ అని. ABC జ్యూస్కి కోల్డ్ ప్రెస్ జ్యూసర్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ స్లోగా తిరగడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉండే వైటమిన్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఏం పోవు. అండ్ ఆక్సిడేషన్ అనేది కూడా జరగదు. ఆక్సిడేషన్ అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు జ్యూసర్ సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ ఉంది కదా, అదైతే 15,000 RPM లేదా 10,000 RPM అంత ఫాస్ట్లో తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఫ్రూట్స్లో ఉండే వైటమిన్స్ ఏవవుతాయో అవి కొంచెం డెస్ట్రాయ్ అవుతాయి అన్నమాట. అండ్ ఆక్సిడేషన్ జరగడం వల్ల ఏంటంటే దాంట్లో ఫ్రూట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అవి కూడా మన బాడీకి చాలా యూస్ఫుల్, అవి కూడా కొంచెం డెస్ట్రాయ్ అవుతాయి. సో నేనైతే ఎవరికి సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ రికమెండ్ చేయను. ఏదైతే తీసుకుంటే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ తీసుకోండి లేదా బ్లెండర్ తీసుకోండి. ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ జ్యూసర్లో ఏమవుతుందంటే పల్ప్ మొత్తం సపరేట్ చేసేస్తుంది. కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్లో ఏంటంటే జ్యూసింగ్ స్లోగా చేయడం వల్ల కొంచెం ఫైబర్ ఉంటుంది. మనకు జ్యూస్ ఎలా వస్తుంది అంటే స్మూత్గా జ్యూస్ వస్తుంది, కొంచెం ఫైబర్ కూడా ఉంటుంది. ఈ సెంట్రిఫ్యూగల్ జ్యూసర్స్లో లైక్ సుజాత జ్యూసర్ చెప్పాను కదా, అలాంటి జ్యూసర్స్లో ఏమవుతుందంటే అది కంప్లీట్గా ఫైబర్ని రిమూవ్ చేసేస్తుంది. జ్యూస్ ఎలా ఉంటుందంటే వాటరీగా ఉంటుంది అండ్ ఫైబర్ అనేది అసలు ఉండదు. ఇంకోటి చెప్పాను కదా బ్లెండర్ అంటే ఏంటంటే రెగ్యులర్ మిక్సర్ గ్రైండర్ లాగే ఈ మధ్య న్యూట్రీ బుల్లెట్ అని వస్తున్నాయి కదా, ఆ న్యూట్రీ బుల్లెట్ లాగా బ్లెండ్ చేస్తే ఏమవుతుంది, ఫైబర్ అంతా అలాగే ఉంటుంది. 100% ఫైబర్ స్మూతీలో అలాగే ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా పెరగదు అలాంటి జ్యూస్ తాగినప్పుడు. అండ్ షుగర్ పేషెంట్స్కి అలాంటి వాళ్ళకైతే స్మూతీస్ బెటర్. సో ఫైబర్ అనేది కూడా ఇంపార్టెంట్. సో తీసుకుంటే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయినా ప్రిఫర్ చేయండి, లేదా ఈ బ్లెండర్ లాంటిది అయినా ప్రిఫర్ చేయండి. బట్ బ్లెండర్లో అన్ని రకాల జ్యూసెస్ రావు, ఓన్లీ స్మూతీస్ లైక్ గ్రీన్ లీఫీ స్మూతీస్ అండ్ బనానా షేక్ అండ్ మిల్క్ షేక్స్ అలాంటివి మటుకే బ్లెండర్లో వస్తాయి. ఈ సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అండ్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్లో అన్ని రకాల జ్యూసులు చేసుకోవచ్చు. ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో అయితే ఆరెంజ్ జ్యూస్ లాంటిది కూడా చేసుకోవచ్చు. ఆరెంజ్ ఫుల్గా పీల్ చేసేసి దాంట్లో వేస్తే నీట్గా లిటిల్ పల్ప్ కొంచెం పల్ప్ ఉంటుంది అంతే, మిగిలిన జ్యూస్ అంతా నీట్గా వస్తుంది. ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ మెయిన్గా ఏంటంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ వాటి కోసం ప్రిఫర్ చేస్తారు. ఎక్కువగా పిల్లలకి క్యారెట్ జ్యూస్ రికమెండ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్, క్యారెట్ జ్యూస్ తాగండి అని. సో ఐ హెల్త్కి క్యారెట్ అనేది ఇంపార్టెంట్. అండ్ బీట్రూట్ అయితే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండే వాళ్ళందరికీ డాక్టర్ రికమెండ్ చేస్తారు బీట్రూట్ జ్యూస్ తాగమని. బీట్రూట్ అండ్ పోమోగ్రనేట్, ఎస్పెషల్లీ ఈ బీట్రూట్ జ్యూస్ అనేది చాలామంది మామూలు మిక్సర్ గ్రైండర్లో వేస్తే పల్ప్తో సహా ఎవరు తాగలేరు. క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కొంచెం పల్ప్తో సహా తాగాలంటే ఫుల్ బ్లెండ్ చేసుకొని తాగాలంటే కష్టం. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, అలా ఫుల్ బ్లెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆక్సిడేషన్ అవుతుంది. అలాగా ఆక్సిడేషన్ జరిగినప్పుడు దాంట్లో ఉండే వైటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటివి డెస్ట్రాయ్ అయిపోతాయి. సో మనకు న్యూట్రిషన్ వాల్యూ అనేది ఎక్కువ ఉండదు. అదే కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో అనుకోండి, మనకు స్లోగా జ్యూస్ చేస్తాయి, చాలా 50 RPM 60 RPM అంత స్లోగా బ్లెండ్ చేసినప్పుడు మనకు దాంట్లో ఉండే న్యూట్రిషన్ వాల్యూ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది. అండ్ పల్ప్ కూడా కొంచెం వస్తుంది, మరి వాటరీగా ఉండదు జ్యూస్, కొంచెం స్మూత్గా జ్యూస్ వస్తుంది. సో బీట్రూట్ జ్యూస్కి అయితే కోల్డ్ ప్రెస్ జ్యూసరే బెస్ట్. క్యారెట్ జ్యూస్కి కూడా కోల్డ్ ప్రెస్ జ్యూసరే బెస్ట్. ABC జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్కి ఈవెన్ మ్యాంగో జ్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, ఆరెంజ్ జ్యూస్ కూడా చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ లీఫ్ జ్యూస్ కూడా
ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో మనం చేసుకోవచ్చు. అంటే స్పినాచ్, పాలకూర అలాంటివి జ్యూస్ చేసుకోవాలన్నప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూసర్ బాగా పనిచేస్తుంది. కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో స్మూతీస్ కూడా చేసుకోవచ్చు. బట్ బనానా షేక్ అలాంటివి చేసుకోవాలనుకుంటే బ్లెండర్ బెటర్. గ్రీన్ లీఫీ స్మూతీస్ చేసుకోవాలన్నప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ మాత్రం నేను ఎవరికి పెద్దగా సజెస్ట్ చేయను. ఎందుకంటే సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ ఇందాక చెప్పాను కదా, ఆక్సిడేషన్ అవుతుంది. జ్యూస్ తాగినా కూడా దానివల్ల మనకు పెద్దగా యూజ్ ఉండదు అలాంటి జ్యూస్. దాని బదులు ఆ ఫ్రూట్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మనం కన్జ్యూమ్ చేస్తే ఈ 3 జ్యూసర్స్ టైప్స్ కంటే చాలా బెటర్ ఫ్రూట్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే. బట్ అన్ని ఫ్రూట్స్ అలా తినలేం కదా. ఎగ్జాంపుల్ మనం బీట్రూట్ అయితే అలా తినలేం. ఏదో కర్రీ చేసుకోవాలి లేదా జ్యూస్ తాగాలన్నప్పుడు కోల్డ్ ప్రెస్ జ్యూసర్లోనే పాసిబుల్ ఉంటుంది. అండ్ నాయిస్ లెవెల్స్ కూడా కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్లో చాలా తక్కువగా ఉంటుంది. డిసడ్వాంటేజ్ అనలేం కానీ ఒక్క నెగిటివ్ థింగ్ ఏంటంటే క్లీనింగ్ కొంచెం కష్టం. ఎందుకంటే మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి. సో కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ క్లీన్ చేయాలంటే కొంచెం కష్టం. అండ్ ఫోమ్ అనేది కూడా మనకు కోల్డ్ ప్రెస్ జ్యూసర్లో చేసినప్పుడు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ జ్యూస్ మామూలుగా మనం సెంట్రిఫ్యూగల్ జ్యూసర్లో హై స్పీడ్లో వేస్తే ఫుల్ ఫోమ్ వస్తుంది. ఈ కోల్డ్ ప్రెస్ జ్యూసెస్లో అయితే అలాగ ఫోమ్ అనేది అసలు రాదు. బాగుంటుంది. టేస్ట్ కూడా కోల్డ్ ప్రెస్ జ్యూసెస్లో చేసిన జ్యూస్ టేస్ట్ కొంచెం బాగుంటుంది. అయితే మీరు షుగర్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి, యాడ్ చేసుకోబాకండి. ఎందుకంటే ఈ జ్యూస్లు అనేవి మన హెల్త్ కోసం తాగుతున్నాం. షుగర్ వేసి దాని న్యూట్రిషన్ వాల్యూ డిస్ట్రాయ్ చేయకండి. షుగర్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. నేనేం న్యూట్రిషనిస్ట్ని కాదు, డాక్టర్ కాదు. బట్ నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి అది చెప్తున్నాను. అది మీకు ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, తప్పుగా అనుకోకండి. అండ్ మోస్ట్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ స్ట్రైనర్స్తో వస్తున్నాయి. నార్మల్ జ్యూసింగ్ చేసుకునే స్ట్రైనర్ ఒకటి, అండ్ కొరెస్ స్ట్రైనర్ అని ఇంకో స్ట్రైనర్ ఫర్ మేకింగ్ స్మూతీస్, అండ్ ఇంకోటి వచ్చి షోర్బెత్ స్ట్రైనర్ అంటారు. దాన్ని ఐస్ క్రీమ్ లాంటిది, ఫ్రోజన్ డెజర్ట్ అంటారు కదా, అలాంటి చేసుకునే దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. బట్ ఆ ఫ్రోజన్ డెజర్ట్ అయితే చక్కెర వేసి మళ్ళీ ఐస్ క్రీమ్ లాంటిది యాడ్ చేసి అదైతే నేను రికమెండ్ చేయను. జస్ట్ మీరు జ్యూసింగ్ చేసుకునే దానికి తీసుకుంటే బెటర్. జ్యూసర్ కొనడానికి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కవర్ చేసాం. ఇప్పుడు మనం బెస్ట్ జ్యూసర్ లిస్ట్ చూద్దాం. లిస్ట్లో ఫస్ట్ మనం కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ చూద్దాం. కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్లో ఫస్ట్ బాగా మోస్ట్ పాపులర్ మోడల్ అండ్ నాకు కూడా నచ్చిన మోడల్ ఏంటంటే కూవింగ్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్. ఇది వచ్చేసి 240 వాట్ మోటార్తో వస్తుంది. 100% కాపర్ మోటార్. అండ్ ఆ మోటార్ మీద 12 years వారంటీ ఇస్తున్నారు. అండ్ ప్లాస్టిక్ పార్ట్స్ మీద అయితే 1 year వారంటీ ఇస్తున్నారు. ఈ కూవింగ్స్ వచ్చేసి కొరియన్ బ్రాండ్ అండి, సౌత్ కొరియన్ బ్రాండ్. స్పేర్ పార్ట్స్, సర్వీస్ అంతా బాగుంది. అవైలబిలిటీ అంతా, సర్వీస్ అవైలబిలిటీ ఉంది. స్పేర్ పార్ట్స్ ఒకవేళ ఏదైనా ప్లాస్టిక్ పార్ట్స్ కానీ స్ట్రైనర్ కానీ అలాంటిది ఏదైనా చెడిపోతే మళ్ళీ స్పేర్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. ఈ కూవింగ్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయితే చాలా బాగుంది. ఇందాక చెప్పాను కదా, అన్ని టైప్స్ ఆఫ్ జ్యూసెస్ చేసుకోవచ్చు. ఏబీసీ జ్యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ మ్యాంగో జ్యూస్ చేసుకోవచ్చు, పైనాపిల్ జ్యూస్ చేసుకోవడానికి సూట్ అవుతుంది, గ్రీన్ లీఫీ వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవడానికి కూడా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక స్ట్రైనర్తోనే వస్తుంది, జ్యూసర్ స్ట్రైనర్తోనే వస్తుంది. స్మూతీ స్ట్రైనర్ అండ్ సోర్బే స్ట్రైనర్ కోసం సపరేట్గా కొనుక్కోవాలి యాక్సెసరీస్. ఈ కూవింగ్స్ జ్యూసర్ ప్రైజింగ్ వచ్చేసి 20,000 అలా ఉంది. ఆఫర్లో ఉన్నప్పుడు 18,000 అలా వస్తుంది. కొంచెం కాస్ట్లీ మోడల్లే, బట్ వర్త్ ద ఇన్వెస్ట్మెంట్. సేమ్ ఈ కూవింగ్స్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ స్పెసిఫికేషన్స్తోనే హెస్టియా న్యూట్రీ మ్యాక్స్ అనే ఒక జ్యూసర్ అండ్ అగారో ఇంపీరియల్ స్లో జ్యూసర్ అనే ఇంకో 2 జ్యూసర్స్ ఉన్నాయి. ఇవి కూడా నేను రివ్యూ చేశాను. ఈ హెస్టియా అండ్ అగారో స్లో జ్యూసర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 వచ్చేసి ఇండియన్ బ్రాండ్స్. ఇందాక చెప్పిన కూవింగ్స్ వచ్చేసి సౌత్ కొరియన్ బ్రాండ్. సేమ్ హెస్టియా స్లో జ్యూసర్ ఎలా ఉందో సేమ్ అలాగే దింపేశారు. ఏం డిఫరెన్స్ తెలియలేదు నాకైతే. అసలు మైండ్ బ్లాక్ అయింది. అసలు ఎలా చేశారు నాకు అర్థం కాలేదు. సేమ్ ఆ జ్యూసర్ ఎలా ఉందో సేమ్ ఇంక్లూడింగ్ పార్ట్స్తో సహా సేమ్ అలాగే దింపేశారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది హెస్టియాది అండ్ అగారో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ది. ఈ ప్రైజింగ్ వచ్చేసి దానికంటే తక్కువ. అది 20,000 అయితే ఒకటి వచ్చేసి హెస్టియా జ్యూసర్ వచ్చేసి 16,000 అండ్ అగారో జ్యూసర్ వచ్చేసి 14,000, అరౌండ్ 14,000 అలా ఉంది. పర్ఫార్మెన్స్ అయితే 3 సేమ్గా ఉన్నాయి. నాకు అసలు పర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఏం తెలియలేదు. కాకపోతే కూవింగ్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ అండ్ 12 years వారంటీ ఇస్తున్నారు. ఈ హెస్టియా అండ్ అగారో వచ్చేసి 5 years వారంటీ వస్తున్నది. సో అది మీ ప్రైజింగ్ కన్సిడరేషన్ బట్టి తీసుకోవచ్చు. నాకైతే డిఫరెన్స్ ఏం తెలియలేదు. ఇంకో జ్యూసర్ కూడా నేను వాడి చూసాను, ఉషా కోల్డ్ ప్రెస్ జ్యూసరు. అది కూడా బాగుంది. అది వచ్చేసి 9,000, అరౌండ్ 9,000 to 10,000 మధ్యలో ఉంది ప్రైజింగ్. అది కూడా చాలా బాగుంది. కేవలం జ్యూసింగ్ స్ట్రైనర్తోనే వస్తున్నది. కాకపోతే దాని మోటార్ కొంచెం వీటికంటే తక్కువ, లెస్ పవర్ఫుల్ మోటార్. 200 వాట్ మోటార్తో వస్తున్నది. ఈ 3 వచ్చేసి 240 వాట్ మోటార్. మోటార్ పవర్ఫుల్ ఎందుకంటే 240 వాట్ మోటార్ అయితే ఎక్కువసేపు రన్ చేయొచ్చు. ఇక ఈ స్లో జ్యూసర్స్ ఏంటంటే జ్యూసింగ్ అనేది చేయడానికి కొంచెం టైం పడుతుంది, ఎక్కువసేపు గ్రైండ్ చేస్తాయి వెజిటేబుల్స్, స్లోగా చేయడం కదా. సో 240 వాట్ మోటార్ అయితే కొంచెం పవర్ఫుల్ మోటార్ అని లెక్క. అండ్ స్మూతీస్ చేసుకునేదానికి వాటికైతే న్యూట్రీ బుల్లెట్ ప్రో అని ఒకటి ఉంది, న్యూట్రీ ప్రో అని ఒకటి ఉంది. న్యూట్రీ బుల్లెట్ ప్రో అనేది నేను 5 years నుంచి వాడుతున్నాను.
కాస్ట్ వచ్చి 7000 అలా ఉంది, 7500 అలా ఉంది. ఇదేంటంటే ఓన్లీ బ్లెండింగ్ కోసం, బనానా షేక్, ప్రోటీన్ షేక్ అలాంటివి చేసుకునేదానికి, నట్స్ ప్రోటీన్స్ అన్నీ వేసి షేక్ చేసుకునేదానికి. బట్ దీంట్లో కూడా ఆక్సిడేషన్ ఉంటుంది, ఎందుకంటే ఇది కూడా 15,000 20,000 RPMతో తిరుగుతుంది, ఆక్సిడేషన్ ఉంటుంది. బట్ బనానా అండ్ మిల్క్ వేసుకొని చేసుకునేటప్పుడు అలాంటిది ఏమి ఉండదు. కేవలం ఫ్రూట్ జ్యూసెస్ చేసుకునేదానికైతే ఇది పనికిరాదు. నేను 5 years నుంచి వాడుతున్నాను. అండ్ దీని పార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. జార్స్ అయితే చాలా స్ట్రాంగ్, అన్బ్రేకబుల్ జార్స్. నేను డైలీ యూజ్ చేస్తాను, ఇది అసలు చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి అమెరికన్ కంపెనీ న్యూట్రీ బుల్లెట్ ప్రో అనేది. సేమ్ దీనిలాగే ఇండియన్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. న్యూట్రీ ప్రో అనేది కూడా యూజ్ చేశాను, అది వచ్చి 1500కే వస్తుంది. సేమ్ దీనిలాగే ఉంటుంది, కానీ ప్లాస్టిక్ క్వాలిటీ డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఎక్కువ మంది అయితే ఈ న్యూట్రీ ప్రోనే పర్చేస్ చేస్తున్నారు, ఎందుకంటే బడ్జెట్ మోడల్ 1500కే వస్తుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. న్యూట్రీ బుల్లెట్ ప్రో వచ్చేసి 900 వాట్ మోటార్తో వస్తున్నది. ఈ న్యూట్రీ ప్రో అనేది వచ్చేసి 500 వాట్ మోటార్. మిల్క్ షేక్స్, స్మూతీస్ చేసుకునే దానికైతే ఇవి సెట్ అవుతాయి. ఈ బ్లెండర్స్లో ఏంటంటే మీరు గ్రీన్ లీఫీ జ్యూస్ చేసుకున్న, స్మూతీస్ చేసుకున్న, ఎలాంటిది చేసుకున్నా కూడా పల్ప్ అలాగే ఉంటుంది. పల్ప్ అనేది సపరేషన్ ఉండదు కాబట్టి డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇది బ్లెండర్స్ అనేది బాగుంటుంది. ఏదర్ కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయినా తీసుకోవాలి, లేకపోతే బ్లెండర్ అయినా తీసుకోవాలి. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్స్ అయితే కొంచెం అవాయిడ్ చేయండి. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అయితే అవాయిడ్ చేయండి. మిక్సర్ గ్రైండర్స్లోనే జ్యూసర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటి మిక్సర్ గ్రైండర్ జ్యూసర్ కాంబినేషన్ కావాలనుకునే వాళ్ళు సుజాత జ్యూసర్ తీసుకోండి. సుజాత పవర్ మ్యాటిక్ ప్లస్ అని, అది సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ ప్లస్ మిక్సర్ గ్రైండర్ రెండు ఉంటాయి. లేదా సుజాత డైనమిక్స్, సుజాత సూపర్ మిక్స్ అలాంటివైనా ప్రిఫర్ చేయొచ్చు. సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ కంటే మామూలు మిక్సర్ గ్రైండర్లో వచ్చే జ్యూసరే బెటర్, ఎందుకంటే పల్ప్ సపరేషన్ అనేది ఉండదు. పల్ప్ సపరేషన్ అయ్యి ఆక్సిడేషన్ అయితే వైటమిన్స్ పోతాయి, ఆక్సిడేషన్ అవుతుంది అండ్ పల్ప్ పోద్ది. సో మనం జస్ట్ జ్యూస్ తాగుతారు, ఇందులో చక్కెర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా చక్కెర నీళ్ళు తాగినట్టే. దాంట్లో మనకి సెంట్రిఫ్యూగల్ జ్యూసర్ అనేది అసలు అంత ఎఫెక్టివ్ కాదు. ఇద్దరు బ్లెండర్ అయినా తీసుకోండి, లేకపోతే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ అయినా తీసుకోండి. కనీసం బ్లెండర్లో మీకు పల్ప్ అయినా ఉంటుంది. పల్ప్ వల్ల పల్ప్ కూడా మనకు డైజెషన్కి, ఫైబర్ కంటెంట్ చాలా యూస్ఫుల్. అండ్ ఇంకా కోల్డ్ ప్రెస్ జ్యూసర్స్ లోకల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, సోలారా అని. వాటికి ఏంటంటే ప్రాబ్లము, మిషన్స్ అన్నీ చైనా నుంచి వస్తాయి, బాగా పనిచేస్తాయి, 1 year పనిచేస్తాయి. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మనకు స్పేర్ పార్ట్స్ దొరకవు, అదొకటే ప్రాబ్లము. లేకపోతే అవైనా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మెన్షన్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, మీరు వాటి నుంచి పర్చేస్ చేస్తే నాకు కమిషన్ వస్తుంది. సో అప్పుడు నేను ఇంకా ఎక్కువ అప్లయన్సెస్ కొని ఇంకా మళ్ళీ వాటిని రివ్యూ చేయగలను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాను. జ్యూసర్ సెలెక్షన్ గురించో లేదన్నా ఇంకేదైనా అప్లయన్స్ సెలెక్షన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.